అందరికీ నమస్కారం. ఈరోజు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్పొరేటర్లుగా మొన్న నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బీఫామ్లు ఇవ్వడం జరిగింది. వీరందరూ కూడా ఈరోజు ఎన్నికల అధికారులకు బీఫామ్లు సబ్మిట్ చేస్తారు. అలానే రేపు 4వ తారీఖు నుంచి ఎన్నికల ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ 18 మంది అభ్యర్థులు విజయమే ముందున్న లక్ష్యంగా పనిచేస్తారని చెప్పేసి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అలానే మహబూబ్ నగర్ ప్రజలు కూడా, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా ఈ 18 మంది అభ్యర్థుల్ని ఆశీర్వదించి, అందరూ యువకులు ఉన్నారు, యువకులందరూ కూడా అవకాశం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరూ కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నా పేరు బొర్రా వెంకటప్పారావు. నన్ను రాష్ట్ర నాయకులు ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. మొన్న 29, 30 తారీఖు నామినేషన్ కార్యక్రమాలు కూడా పాల్గొని నామినేషన్ కార్యక్రమాలు కంప్లీట్ చేసి ఈరోజు బీఫామ్లు ఇవ్వడం కూడా జరిగింది. రేపు మొత్తం విడ్రాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి కూడా ప్రచార కార్యక్రమాలు పాల్గొని ఈ ఎన్నికలు అయిపోయే వరకు కూడా ఇక్కడే వీళ్ళతో కలిసి వీళ్ళని ఎలక్షన్ అయ్యే వరకు కూడా వీళ్ళతో ఉండి కార్యక్రమాన్ని ముగించి విజయం తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి గుర్తుగా రేపు పార్టీ ప్రచారం మొదలైన తర్వాత పార్టీ అధిష్టానం ఎక్కడెక్కడికి ఎవరు స్టార్ కంపెనీని పంపించాలి, ఎవరెవరు ప్రచారం చేయాలి, ఇవన్నీ కూడా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. రేపు 4వ తారీఖున డిసైడ్ చేస్తారు ఎవరెవరు రావాలి, ఏ విభాగాల్లో ఎవరు పనిచేయాలని కూడా రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం కూడా మేము అందరం నడుచుకుంటాం. మున్సిపల్ కార్పొరేషన్ మేనిఫెస్టో ప్రకటించారు, దానికి సంబంధించింది కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. రేపు విడ్రాలు ఎన్ని కంప్లీట్ అయిపోయింది మరుక్షణం దానికి సంబంధించింది కూడా మా జనసేన పార్టీ తరఫున మా అభ్యర్థులు ఏ విధమైన మేనిఫెస్టో ప్రకటించాలి, ఏ విధమైన హామీలు ఇవ్వాలి. ఎందుకంటే నెరవేరని హామీలు ఇచ్చి మళ్ళీ నవ్వులు పాలు కావడం కంటే కూడా మా అభ్యర్థులు ఎవరెవరైతే ఏమేం చేయగలరో, ఏ వార్డులో ఏ సమస్యలు ఉన్నాయి, ఏమేం చేయగలము అని చెప్పేసి చెప్పింది చేస్తాం. చేయలేనివి చెప్పడం కూడా అనవసరం. మేము అభ్యర్థుల నుంచి కూడా వార్డు డివిజన్ నుంచి ఇక్కడ స్థానికంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఏమన్నీ కూడా సేకరిస్తూ ఉన్నాం. ఆ సమస్యలన్నిటి మేము కూడా అధిష్టానానికి పంపించి పలానా సమస్యలు ఇక్కడ ఉన్నాయి, వీటిల్లో మనం ఏమి హామీ ఇవ్వగలం, ఏం చేయగలం అని చెప్పేసి నిర్ణయం తీసుకున్న తర్వాత అభ్యర్థులు కూడా రేపు ప్రచారంలో మేము వాళ్ళు కలిసి ప్రకటిస్తాం. అంటే నగరపాలక సంస్థ 60 డివిజన్లు ఉన్నాయి, మీరు 18 మంది పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఏ పార్టీ కన్నా మద్దతు ఇవ్వబోతున్నారు? అది ఏ విషయం ఉన్నా సరే, ఏ వ్యవహారం ఉన్నా సరే రేపు గెలిచిన తర్వాత సందర్భాన్ని బట్టి రేపు మా అధిష్టానం నిర్ణయం తీసుకున్న దానికి మేము అందరం కట్టుబడి ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ.